హలో ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారు మీరందరూ? బాగున్నారు కదా? ఓకే, ఇక్కడ చూడండి నేనేం ప్రిపేర్ చేస్తున్నానని. ఈరోజు కొంచెం టైం దొరికింది నాకు, సో బ్రాకలీ చేస్తున్నాను. என்ன வேணும் பிட்டு? தாச்சி அங்கே தாச்சி இருக்குல்ல. ம் சிங்கு அங்கே தாச்சி. யூ ஆல்சோ ஸ்லீப் ஸ்லீப். குட் பாய், குட் பாய் பிட்டு. சப்பாத்தி திங்கிறியா? பண்ணித்தரேன் சப்பாத்தி. யூ வானா ஈட் చపాతి? ఓకే, స్లీప్ దెన్. గుడ్ బాయ్స్, గుడ్ బాయ్స్. బ్రాకలీని ఎప్పుడు కుక్ చేసి సాల్ట్ వేసుకొని లైట్గా తినాలి అంటే విసుగు పుడుతుంది. సో ఇవాళ కొంచెం డిఫరెంట్గా చేద్దామనేసి ట్రై చేశాను. అలాంగ్ విత్ దాట్ నాకు ఇవాళ ఏమో పూరీ తినాలి అనిపించింది. సో తెలుసు నాకు ఇట్స్ అన్ ఆయిలీ ఫుడ్, బట్ ఈవెన్ దెన్ ఒకేషనలీ వీ కెన్ ఈట్ అని అనుకుంటున్నాను. సో ఈరోజు ఐఎమ్ అబౌట్ టు ప్రిపేర్ పూరీ అండ్ బ్రాకలీ కర్రీ. సో దిస్ ఈజ్ రెడీ అండ్ ఓన్లీ ఐ షుడ్ డ్రాప్ ఇట్ ఇన్ ద ఆయిల్ నౌ. సో ఈ పూరి అనేది నార్మల్ ఆశీర్వాద్ ఆటా కాదండి. ఇది వచ్చేసి మిల్లెట్స్, రాగి అన్నీ ఉన్నాయి దీంట్లో. సాధారణంగా ఎప్పుడు నేను పూరి చెయ్యను, ఎందుకంటే ఇది ఆయిల్ ఫుడ్, డీప్ ఆయిల్ ఫుడ్ కాబట్టి నేను ఎప్పుడు చెయ్యను. కాకపోతే ఈరోజు ఏమో తినాలి అని అనిపించింది. సో మార్నింగ్ పూరి అయిపోయింది, రెడీ. సో ఇదే అండి బ్రొక్కలీ చేశాను. దీంట్లో కొంచెం మసాలా యాడ్ చేశాను, కర్రీ మసాలా, ఇంకా కొంచెము రెడ్ చిల్లీస్, లైట్గా కారం ఎక్కువ లేకుండా చేశాను. సో టేస్ట్ కూడా చూడ్డానికి బాగుంది, టేస్ట్ కూడా చాలా మంచిగా అనిపించిందండి. సూపర్గా వచ్చింది. వావ్ వావ్ ఫ్యాక్టర్ ఉంది దాంట్లో. సో ఓకే, అందరూ పూరి తినేసారు. ఇప్పుడు నేనే ఇంకా లాస్ట్. సో నేను మెల్లగా మా శంకుతో బిట్టుతో కింద కూర్చొని తింటున్నాను. నాప్ చేస్తుంది, నన్ను చూసి లెగ్సేసింది వెంటనే. తనకు కూడా పూరి కావాలంట. నో 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 నో. ఎంత హ్యాపీగా ఉందండి మా పెట్స్తో. అసలు హాలిడే రోజు ఇలాగా బ్రేక్ఫాస్ట్ పెట్స్తో తినాలంటే వావ్ అనిపిస్తుంది.